అందరికీ నమస్కారం అండి. మా జీవితంలో సంతోషమే లేదు అనుకునేవారు ఈ కథ వినాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో సుందర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అన్నీ ఉన్నాయి, కానీ తనకు ఏది కూడా సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఏది కూడా తనకు ఆనందాన్ని ఇవ్వకుండా మనసు ఏదో వెలితిగా ఉండటం అతనికి చాలా బాధాకరంగా ఉందన్నమాట. నేను కోరుకున్నది ఏది కూడా నాకు జరగటం లేదు, నేను కోరుకున్నది ఏది కూడా నాకు దక్కటం లేదు అని ఎంతో బాధపడి జీవితమే సంతోషమే లేదు అన్నంతగా అతను బాధపడుతూ ఉంటాడు సుందర్. దీనికోసమే పక్క ఊరిలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్న ఒక గురువు దగ్గరికి వెళ్తాడనమాట. స్వామి, నాకు ప్రశాంతత అనేదే లేదు, నా జీవితంలో అసలు ప్రశాంతత ఉంటుందా లేదా అని కూడా తెలియదు. జీవితంలో నేను సంతోషంగా ఉండాలంటే నేను కోరుకున్నది నాకు ఏది దక్కటం లేదు. అన్నీ ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏమీ దక్కినట్టే లేదు. ఇది నాకు చాలా అసంతృప్తినిస్తుంది నా జీవితంలో అని చెప్పి చెప్తాడనమాట. అవునా నాయనా, సరే నాతోరా, నీకు ప్రత్యక్షంగా నేను చూపిస్తాను అని చెప్పి ఒక అందమైన పూల తోటకి తీసుకెళ్ళిపోతాడు. ఆ స్వామివారు పూల తోటలో తీసుకెళ్ళిన తర్వాత, అబ్బా పూలు భలే ఉన్నాయి కదా అని చెప్పి అనుకునే లేకపోయి, నేను తీసుకొచ్చింది వేరే, ఇదిగో ఈ పూల తోటలో చాలా సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉన్నాయి కదా. అవును స్వామి, తిరుగుతున్నాయి. సరే, నువ్వు ఏదైనా సరే ఒక్క సీతాకోక చిలుకని పట్టుకో అని చెప్పి స్వామి చెప్తాడనమాట. ఇంకా సుందర్ కూడా సరే అలాగే పట్టుకుంటానని ఆ చెట్టు పక్కన ఈ చెట్టు పక్కన ఎటు సైడు పరిగెత్తినా కానీ ఒక్క సీతాకోక చిలుక కూడా అస్సలు దొరకలేదు సుందర్కి. ఎంత పారాడినా ఎంత పరిగెత్తినా కూడా అస్సలు దొరకక చాలా కొద్దిగా బాగా అలసిపోతాడనమాట. స్వామి, ఒక్కటి కూడా దొరకలేదు నాకు అని చెప్పి చెప్పగానే, సరే అవును కదా, దొరకలేదు కదా, సరేరా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి ఆ పూల తోటలో ఉన్న ఒక బండ మీద కూర్చొని ఆ ప్రకృతిని ఒక ఇష్టంగా చూస్తూ ఉంటారన్నమాట. అంటే అందమైన పువ్వులు, ఆ సీతాకోక చిలుకలు ఎగురటం, ఇవన్నీ కూడా సుందర్ ఆ స్వామితోటి చూస్తూ, అబ్బా భలే రమణీయంగా ఉంది స్వామి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని చెప్పే లోపలే ఆ సుందర్ పైన ఒక 2-3 సీతాకోక చిలుకలు అనేవి వాలిపోతాయి. అతని కాలు పైన, అతని చేతి పైన, తలపైన అనేది 3 సీతాకోక చిలుకలు అనేది వాళ్ళతో. ఏంటి స్వామి, ఇప్పుడు వరకు ఎంత పరిగెట్టినా ఎంత కష్టపడి పట్టుకోవాలని ప్రయత్నించినా ఒక్క సీతాకోక చిలుక కూడా దొరకలేదు, ఇప్పుడు మాత్రం నాకు ఇన్ని దొరికినా ఏంటి కారణం అనగానే, అవును జీవితం అంటే ఇదే నాయనా, నువ్వు ఏది కూడా పరిగెడుతూ ఉంటే దొరకదు, తానుగా నువ్వు ప్రశాంతంగా కూర్చో, తప్పకుండా నీ దగ్గరికే వస్తుంది. నువ్వు జీవితాన్ని అందంగా చూడటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో తప్పకుండా నీకు అన్నీ నీ దగ్గరికే వస్తాయి. నువ్వు పరిగెత్తినంత మాత్రాన అన్నీ దొరకాలని లేదు. కాబట్టి నువ్వు అన్నిటినీ, అంటే ఏ సమస్యనైనా, నీకు ఎదురుపడిన ఏ చిక్కునైనా, ఏ సందర్భాన్నైనా అందంగా దాన్ని చూసి ఆస్వాదించినప్పుడు జీవితం అనేది తృప్తిగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. నీకు కావాల్సింది ప్రకృతే నీకు ఇస్తుంది. కాబట్టి ఏదో లేదని ఆరాటపడితే ఏదీ రాదు. జీవితాన్ని కాలం ఎలా చెప్తే అలా నడుచుకోవటమే జీవితం అని చెప్పి ఆ యొక్క స్వామీజీ ఆ సుందరికి వివరంగా చెప్తాడనమాట. అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రతి విషయంలో కూడా నేను అన్ని సందర్భాలలో అనుకూలంగా ఉండటం, అన్ని సందర్భాలను నాకు అనుకూలంగా మార్చుకోవటం, అన్నిట్లో అందాన్ని చూడటం, ఇలా నేను నేర్చుకుంటాను స్వామి, ఇంక నేను ఎప్పుడూ అసంతృప్తి పడను అని చెప్పి తెలుసుకుంటాడు. సుందరే కాదండి, ఈ కథ వింటున్నా మీకు కూడా అర్థమైంది కదా. మనకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం, అలాగే ప్రకృతి ఇచ్చిన ఈ యొక్క సదుపాయాలు అన్నీ కూడా ప్రకృతి మనకి ఏం కావాలో మన దగ్గరికే తీసుకొస్తుంది. మనం పాకులాడినంత మాత్రాన ఏది కూడా రాదు కదా. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవటం అలవాటు అయిపోతే జీవితం ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంటుంది. ఈ కథ చాలా చిన్నదైనా అర్థం మాత్రం చాలా పెద్దదండి. కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే చిన్నగా అర్థం చేసుకుంటేనే జీవితం అంతా సంతోషంగా ఉండొచ్చని ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కథ కూడా మీకు చాలా మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.